అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులకు రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి గొప్ప శుభవార్త అయితే చెప్పిందనమాట. సో, ఎట్టకేలకు మనకి 20,000 రూపాయలనేవైతే ఇస్తామని చెప్పేసి అన్నారు కదా! సో, ఆ యొక్క నిధులు విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్టుగా తెలుస్తుందండి. సో, ఈ యొక్క నిధులనేవి ఎప్పటినుంచి విడుదల చేస్తారో, ముందుగా ఏ జిల్లాకి జమ చేస్తారు, ప్రతి అప్డేట్ కూడా తెలుసుకుందామండి. అంతేకాదండి, దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, సో, ఈ యొక్క డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తారో, అర్హతలేంటి, ప్రతి అప్డేట్ కూడా ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి. చివరి వరకు అయితే చూడండి, ముఖ్యంగా రైతన్నులందరూ కూడాని. అంతకంటే ముందు చాలామంది వీడియోనైతే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు గనక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. సో, దయచేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఆ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో, మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలందరికీ ఉపయోగపడేలాగా అనేక పథకాలు అనేవైతే తీసుకొచ్చింది కదండీ! అందులో భాగంగానే మనకి ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం సంబంధించిన నిధులు అనేవైతే విడుదల చేయడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తుందండి. సో, ఇందులో మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే దాదాపుగా ప్రతి ఏటా కూడా 20,000 రూపాయలు అందిస్తామని చెప్పి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదండీ! అయితే దీనికి సంబంధించి మనకి నిధులు అనేవైతే విడుదల చేయబోతుందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే. అయితే మీ అందరికీ తెలిసినట్లుగానే రాష్ట్ర ప్రభుత్వం తరపున 14,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం తరపున 6,000 రూపాయల చొప్పున అందించనుంది. అయితే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం 18 విడతల కింద నిధులు అనేవైతే విడుదల చేసుకుంటూ రావడం అయితే జరిగింది కదా! ఇప్పుడు 19వ విడత కింద గొప్ప శుభవార్త అయితే చెప్పిందనమాట. అది ఏంటంటే మనకి నిధులు అనేవైతే పెంచే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుందండి. అంటే ఇప్పటి వరకు కూడా ప్రతి ఏటా కూడా 6,000 రూపాయలు అనేవైతే అందించేది కేంద్ర ప్రభుత్వం అయితే. ఇప్పుడు దాన్ని కాస్త 10,000 వరకు కూడా పెంచనున్నారు. దీనివలన పెద్ద మొత్తంలో రైతులందరికీ కూడా మేలు చేకూరుతుందని చెప్పి భావించి ఈ నిర్ణయం తీసుకోబోతుందండి. సో, అదే విధంగా మనకి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒకేసారి 10,000 వరకు కూడా జమ చేయనట్లుగా తెలుస్తుందండి. సో, దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రేపు ఎల్లుండిలోగా అధికార ప్రకటన అయితే చేయవలసిందండి. సో, ఎప్పుడు దీనిపై అధికార ప్రకటన చేసినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క సపోర్ట్ ఉంటే ఇలాంటి వీడియోస్ ఇంకా చేయగలుగుతాను. ధన్యవాదములు. జై హింద్.